హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్యానల్ స్టేషన్లో రీసెంట్గా మనకి రివార్డ్ అప్డేట్ అనేది వచ్చింది కదా. ఈ అప్డేట్ ప్రకారం ఇంతకుముందు పేటీఎం రివార్డ్ ఆప్షన్ ఏదైతే ఉండేదో పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి దానికి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని కొత్తగా యాడ్ చేశారు. ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని ప్యానల్ స్టేషన్లో ఫస్ట్ టైం యాడ్ చేశారండి. కానీ ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి మనము పాయింట్స్ని రీడీమ్ చేయాలి అంటే మినిమం రిడప్షన్ పాయింట్స్ అనేవి చాలా తగ్గించారు. ఇంతకుముందు మనము పేటీఎంకి పాయింట్స్ని రీడీమ్ చేయాలి అంటే మినిమం రిడప్షన్ పాయింట్స్ అనేవి 2500 నుండి స్టార్ట్ అయ్యేవి. 2500, 4000, 5000 పాయింట్స్ అనేవి మనకి పేటీఎం రివార్డ్ ఆప్షన్లో ఉండేవి. కానీ ఈ ఫోన్పే రిడప్షన్ ఆప్షన్స్లో మాత్రం 650, 1300, 2500, 4000, 5000 అనే 5 రిడప్షన్ ఆప్షన్స్ అనేవి మనకి ఇచ్చారండి. అంటే ఇకపై నుండి మనము ప్యానల్ స్టేషన్లో ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి పాయింట్స్ని రీడీమ్ చేయాలి అంటే మినిమం 650 పాయింట్స్ నుండి మొదలుకొని మ్యాక్సిమం 5000 పాయింట్స్ వరకు మనము ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్లో మనకి మినిమం రిడప్షన్ పాయింట్స్ అనేవి బాగా తగ్గించేశారండి. మినిమం రిడప్షన్ పాయింట్ 650 అనేది చాలా తక్కువ అండి. మనము ఈజీగా 650 పాయింట్స్కి అనేవి మనము రీడీమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 1300 పాయింట్స్కి కూడా మనము ఈజీగానే రీడీమ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక 2 సర్వేస్ చేస్తే చాలు మనకి 1300 పాయింట్స్ వరకు ఈజీగా వస్తాయి. అయితే ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటి అంటే ఈ 650 పాయింట్స్ 1300 పాయింట్స్కి కనుక మనము రీడీమ్ చేసినట్టయితే మనకి ఎంత పేమెంట్ అనేది వస్తుంది అనే దాని గురించి మనకి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్యానల్ స్టేషన్ నుంచి రాలేదండి. ఇప్పటి వరకు మనకి 2500 పాయింట్స్ని మనము రీడీమ్ చేసినట్టయితే 400 రూపీస్, 4000 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే 700 రూపీస్, 5000 పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే 1000 రూపీస్ పేమెంట్ అనేది ఇప్పటి వరకు మనకి వచ్చేది. కానీ ఈ 650 పాయింట్స్కి 1300 పాయింట్స్కి కనుక మనము రీడీమ్ చేసినట్టయితే మనకి ఎంత పేమెంట్ వస్తుంది అనే దాని గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదండి. ఒకవేళ మీలో ఎవరైనా 650, 1300 పాయింట్స్కి కనుక మీరు రీడీమ్ చేసినట్టయితే మీకు ఎంత పేమెంట్ వచ్చింది అనే దాని గురించి కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్యానల్ స్టేషన్లో 650 పాయింట్స్కి మినిమం రిడప్షన్ అనేది ఫస్ట్ టైం మనకి కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఈ 650 పాయింట్స్కి ఎంత పేమెంట్ వస్తుంది అనే దాని గురించి మనకి ఐడియా అయితే లేదు. కానీ నేనేమనుకుంటున్నాను అంటే 650 పాయింట్స్కి 100 రూపీస్, 1300 పాయింట్స్కి 200 రూపీస్ వరకు మనకి పేమెంట్ వస్తుంది అనేది నా ఒపీనియన్ అండి. దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా రావాల్సి ఉంది. మీరు ఈ 650, 1300 పాయింట్స్కి ఎంత పేమెంట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ ప్యానల్ స్టేషన్లో ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి మనము పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి, ఫోన్పే రివార్డ్ అనేది మనకి ఏ రకంగా వస్తుంది అంటే గిఫ్ట్ వోచర్ పంపిస్తారా లేకపోతే డైరెక్ట్గా మనకి ఫోన్పే వాలెట్లో యాడ్ చేస్తారా అనే దాని గురించి నేను తొందరలోనే ఒక వీడియో అనేది చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇలాంటి ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.